యూనివర్స్ మిమ్మల్ని శిక్షించడం కాదు, యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తోంది. అవును, మీ బలం ఎంతుందో చూడడానికి పరీక్షిస్తోంది. మీ ఓపిక ఎంతుందో తెలుసుకోవడానికి పరీక్షిస్తోంది. మీరు పడిపోతారా లేక మళ్లీ లేస్తారా అని చూస్తోంది. ఎందుకంటే జీవితంలో పెద్ద మార్పు రావడానికి ముందు మనసు చాలా తుఫాన్లు ఎదుర్కోవాలి. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, చీకటి ఎక్కువగా ఉండేది ఎప్పుడో తెలుసా? సూర్యుడు ఉదయించడానికి కొన్ని క్షణాల ముందు. అలాగే జీవితం కూడా మీకు పెద్ద వెలుగివ్వడానికి ముందు కొన్ని కఠినమైన పరీక్షలు పెడుతుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు వినబోయే కొన్ని నిజాలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. మనలో చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటాం. జీవితంలో కష్టం వస్తే ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని బాధపడతాం. కాని నిజమేంటంటే కష్టం అనేది శాపం కాదు, అది మార్పు ప్రారంభం. బంగారం మంటల్లో కాలిన తరువాతే మెరుస్తుంది, వజ్రం ఒత్తిడి తట్టుకున్న తరువాతే విలువ పెరుగుతుంది. అలాగే మనిషి కూడా బాధలు ఎదుర్కొన్న తరువాతే బలంగా మారతాడు. ఈరోజు మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, మీ మంచితనాన్ని పట్టించుకోకపోవచ్చు, మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా చూడొచ్చు. కాని గుర్తుంచుకోండి, యూనివర్స్ మిమ్మల్ని తక్కువగా చూసిన రోజు మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది. ఎందుకంటే అప్పుడే మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తాం. ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేవాళ్లం. ఎవరైనా పిలిస్తే వెళ్లేవాళ్లం, ఎవరైనా బాధ చెప్పినా వినేవాళ్లం. మన సమయం మొత్తం ఇతరులకే ఇచ్చేసేవాళ్లం. కాని చివరికేమైంది? మనకు అవసరం వచ్చినప్పుడు మన పక్కన ఎవ్వరూ కనిపించలేదు. అదే జీవితం నేర్పించే మొదటి పాఠం. ప్రతి ఒక్కరూ మన కోసం ఉండరు. కొంతమంది అవసరం ఉన్నప్పుడే దగ్గరగా ఉంటారు. ఈ నిజం తెలిసిన రోజు మన హృదయం చాలా నిశ్శబ్దంగా మారుతుంది. ఆ నిశ్శబ్దం చాలా ప్రమాదకరం. ఎందుకంటే అక్కడ్నుంచే కొత్త మనిషి పుడతాడు. మీరు గమనించరా? కొన్ని రోజులు ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి ఉండదు. ఫోన్ మాట్లాడాలనిపించదు, ఎవరినీ కలవాలననిపించదు. మనసు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. అది బలహీనత కాదు ఫ్రెండ్స్, యూనివర్స్ మీ ఆత్మను మార్చుతున్న సమయం అది. ఎందుకంటే కొన్ని సంబంధాలు దూరం కావాలి, కొన్ని అలవాట్లు విరగాలి, కొన్ని కలలు చనిపోవాలి. అప్పుడే కొత్త జీవితం మొదలవుతుంది. ఒక చెట్టు పెరగాలంటే పాత ఆకులు రాలిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా కొన్ని మనుషులు వెళ్ళిపోవాలి. అది నష్టం కాదు, అది దారి మార్పు. కాని ఆ సమయంలో మనం ఏడుస్తాం. ఎందుకంటే మనకు అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాదు. ఎందుకు మనసు ఇంతగా విరిగిపోతోందో అర్థం కాదు. కాని కొన్ని సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే తెలుస్తుంది, ఆ బాధే మనల్ని బలంగా చేసిందని, ఆ దూరమైన వాళ్లే మన విలువ నేర్పించారని, ఆ ఒంటరితనమే మనల్ని మనకు దగ్గర చేసిందని. జీవితం కొన్నిసార్లు మనల్ని ఖాళీ చేస్తుంది. ఎందుకంటే కొత్త ఆశీర్వాదాలతో నింపడానికి చోటు కావాలని. ఈ మాట గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి శాశ్వతం కాదు. ఈ కన్నీళ్లు కూడా ఒకరోజు ఆగిపోతాయి. ఈ ఒత్తిడి కూడా ఒకరోజు తగ్గిపోతుంది. ఈ చీకటి కూడా ఒకరోజు ముగుస్తుంది. ఎందుకంటే ప్రతి రాత్రి తరువాత ఉదయం వచ్చినట్టే ప్రతి కష్టం తరువాత ప్రశాంతత వస్తుంది. కాని చాలామంది అక్కడే ఓడిపోతారు. చివరి క్షణంలోనే వదిలేస్తారు. గమనించండి, పరీక్ష కఠినంగా ఉంటే మీ భవిష్యత్తు కూడా అంత పెద్దదే. యూనివర్స్ చిన్న మనసున్నవాళ్లని పరీక్షించదు, బలంగా మారబోయేవాళ్లని మాత్రమే పరీక్షిస్తుంది. అందుకే మీరిప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి బాధ మీ భవిష్యత్తుకు తయారీ కావచ్చు. ఈరోజు మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు, మీ సందేశాలకు సమాధానం రాకపోవచ్చు, మీ మంచితనాన్ని ఎవరూ చూడకపోవచ్చు. కాని ఒక రోజు వస్తుంది, అదే మనుషులు మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నిశ్శబ్దంగా పోరాడిన వాళ్లు ఒకరోజు చాలా ఎత్తుకు వెళ్తారు. బయట కనిపించని యుద్ధాలు మనిషిని లోపల నుంచి మహాశక్తిగా మారుస్తాయి. అందుకే ఇప్పుడే మీ జీవితాన్ని ద్వేషించకండి. మీరు విరిగిపోలేదు, మీరు మారుతున్నారు. మీరు శిక్ష అనుభవించడం లేదు, మీరు సిద్ధమవుతున్నారు. యూనివర్స్ మిమ్మల్ని ఆపడం లేదు, మిమ్మల్ని ఇంకా బలంగా తయారు చేస్తోంది. ఇక నుంచి ఒక పని చేయండి. ఎవరూ అర్థం చేసుకోకపోయినా ముందుకు వెళ్ళండి. ఎవరూ తోడు లేకపోయినా కలలు ఆపకండి. ఎవరూ నమ్మకపోయినా మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మనసు వదలకుండా నిలబడే ధైర్యం. ఒక్కసారి ఊహించండి, ఈరోజు మీరు పడుతున్న బాధ రేపు ఇంకొకరికి ప్రేరణ కావచ్చు.
ఈరోజు మీరు ఒంటరిగా నడుస్తున్న దారి రేపు మీ విజయానికి కారణం కావచ్చు. అందుకే ఇప్పుడున్న పరిస్థితిని చూసి భయపడకండి. యూనివర్స్ మిమ్మల్ని విరగ్గొట్టడానికి ప్రయత్నించడం లేదు, మీ లోపల దాగి ఉన్న అసలు శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని తలుపులు మూసుకుపోవడం శాపం కాదు, మనకోసం సరైన తలుపు తెరుచుకోవడానికి సంకేతం. ఈ మాటని మనసులో పెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, మన జీవితంలో అందరూ ఉండరు. కొంతమంది వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు. కాని చివరికి మనతో ఉండేది ఒకటే, మన ధైర్యం. అది ఉన్నంతవరకు ఎంత పెద్ద చీకటి వచ్చినా మనం ఓడిపోం. అందుకే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీ బాధని ద్వేషించకండి, దాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు మీ లోపల కొత్త వ్యక్తిత్వం పుడుతోంది. ఒక రోజు వస్తుంది, ఈ రోజు మీరు పడిన ప్రతి కన్నీటి విలువ తెలుస్తుంది. ఈ రోజు మీరు భరించిన ప్రతి బాధ కారణం తెలుస్తుంది. ఈ రోజు మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మీ జీవితాన్ని ఎంత పెద్దగా మార్చిందో అర్థమవుతుంది. ఆ రోజు మీరు అద్దం ముందు నిలబడి ఒక్క మాట మాత్రమే చెప్తారు, అన్ని కష్టాలు వచ్చినా నేను ఆగలేదు. అదే నిజమైన విజయం. ఈ వీడియో మీ మనసుకి కొంచెమైనా ధైర్యం ఇచ్చి ఉంటే ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి. ఈ మాటలు ఇంకొకరికి కూడా అవసరం ఉండొచ్చు. అందుకే ఈ వీడియోని పంచుకోండి. ఇలాంటి మనసుని తాకే వీడియోల కోసం మన కుటుంబంలో తప్పకుండా చేరండి. మళ్ళీ ఇంకో కొత్త ఆలోచనతో కలుద్దాం. అంతవరకు మీ మీద మీరు నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే యూనివర్స్ ఇప్పుడే మీ కథను మార్చడం ప్రారంభించింది.